అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్ ఇదంతా. అది జరగదు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న జరగదు, నడవదు నడవదు పక్క. చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలు అవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్న చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారా? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. జరుగుతాయి, కానీ సీఎం గారు ఒక అమరావతి పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కుని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరేట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలని పెట్టండి, తప్పులేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి, పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటే అవ్వకుండా చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు, మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు? ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లో కావాలంటే అవ్వదు, స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు, నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు, ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం వచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల ఆ విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన అది కామన్ మ్యాన్కి అర్థం కాదు, గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది, త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు మేము గౌరవించాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజున మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా నారా లోకేష్, మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టేగా ఆడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాగ్రేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు. ఎందువల్ల వైసీపీ అంత ఘోర పరాభం అయిందంటారు? 151 నుంచి 11 ఎందుకు పడిపోయింది అంటారు? కారణం ఏంటంటారు? ఆయన చుట్టూ ఉన్నటువంటి 10-15 మంది, ఆయన ఆలోచన విధానం, మెయిన్ పోర్షన్ 50% జగన్మోహన్ రెడ్డి అయితే 50% ఆయన చుట్టూ ఉండేటువంటి పంగాదారులు చేసినటువంటి అకృత్యాల మూలంగా, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారిని మట్టు పెట్టడం అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజలు సహించలేకపోయారు, రాయలసీమ ప్రజలు అస్సలు సహించలేకపోయారు. వివేకా గారికి హత్యకు సంబంధించి జగన్మోహన్ హస్తం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, తర్వాత ఏం తెలిసిందిగా. తెలిసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు? అధికారంలో ఉండే 5 ఏళ్ళు చంద్రబాబు టైంలో జరిగింది. మీరు వచ్చారు అధికారంలోకి, మీ బాబాయే కదా, మంచి మనిషి కదా, అప్పటికే సిబిఐకి ఇచ్చారు కదా. ఎవరికైనా ఏమైనా 5 సంవత్సరాలు నీకు ఆ కేసు తేల్చేసి చెల్లెలకి న్యాయం చేయడం కుదరలేదా? ఎంతోమందికి న్యాయం చేసావే నువ్వు, ముక్కు మొక్క తెల్లని ఎంపీలు చేసావే. అది ఎలా నమ్ముతారు చెప్పండి? ప్రజలు నేను ఎలా నమ్ముతారు? అందుకే నీకు రాయలసీమలో 0 ఇచ్చారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటంటే? కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అది సంబంధమే లేదు. నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. త్యాగదనులు పుట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని ప్రపంచం అంతా కూడా త్యాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గజ దొంగల పార్టీ.
బీజేపీ కాంగ్రెస్ పార్టీకి పోలిక ఏంటి? అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ రాహుల్ గాంధీ అవ్వకపోయినా మేము బాధపడం. ఏదో ఒక రోజున రాహుల్ గాంధీని ఈ దేశ ప్రజలు ఆ చైర్లో తీసుకెళ్ళి ఇసిరి కూర్చోబెడతారు ప్రధానమంత్రి ఖచ్చితంగా. అవకాశం ఉంటుందంటారు. కావాలి, అది మీకు డౌట్ అవసరం లేదు దాని గురించి. అసలు రాహుల్ గాంధీ మస్ట్ బి, అలా వేరే ఆల్టర్నేటివ్ లేదు. మోడీ తర్వాత చెప్పండి, లేదు ఇక బీజేపీ ఎట్లా ఉంటుంది, మోడీ తర్వాత 16 ముక్కలు అయిపోతుంది అది బీజేపీ. మోడీ రాకముందు కూడా ఇంకెవరు నెక్స్ట్ అనుకున్నారు, మోడీ వచ్చాడు తర్వాత వేరే, అది వేరే. మోడీ అమిత్ షా లెక్క వేరు, మిగతా వాళ్ళ లెక్క వేరు. ప్రతి వ్యక్తికి తేడా ఉంటుంది.